కూడా గ్రహించుకోవాల్సిన వారమే ఉన్నాం, తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం. పుట్టింటికి వెళ్తే ఆడపిల్లకి ఎంత సంతోషమో, దేవుని మందిరానికి వస్తే ఎవరికైనా సరే అంత సంతోషం, రెట్టింపు సంతోషం దేవుడు మనకిస్తాడు. నిజమైన పరలోకం ఎక్కడంటే దేవుని మందిరంలోనే దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్నామని గ్రహించుకోండి. దేవుణ్ణి పరలోకంలో దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నాయండి? ఆ వారికి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? వారికి ఏమైనా తలంపులు ఉన్నాయా? ఏవైనా నిద్రాహారాలు లేవని కానీ, ఏదైనా శోధన ఉంది, శ్రమ ఉందని కానీ ఉందా? వాటికి ఏమీ లేదండి. దేవదూతలు నిత్యం ఎలాగైతే దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉన్నారో అంతకంటే కొంచెము తక్కువ వారిగానే మనుషుని దేవుడు చేసి ఉన్నాడు. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవాదేవునికి మనం ఏమిచ్చి రుణము తీర్చగలమండి? ఏమిచ్చినా కూడా ఆయనకి రుణం మనము తీర్చలేము. కాబట్టి మన హృదయముతో, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలియాగమని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. నీవిచ్చే అర్పణలో, నీవిచ్చే కానుకలో, నీవిచ్చే దశమ భాగంలో, లేకపోతే నీవిచ్చే ఇంకే ఇతరమైన ఏదైనా సరే అది ఏది కూడా దేవుని సన్నిధిలో దేవుని కంటే ప్రీతికరమైంది ఏదీ లేదండి. నీ మనస్సు కంటే ఆ మనస్సును దేవునికి అప్పగించుకోండి. విరిగి నలిగిన హృదయం నా దేవునికి ఇష్టం. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించండి. ఏ విరిగి నలిగిన హృదయం అంటారు? ప్రభువా, నేను పాపినై ఉన్నాను తండ్రి, నిన్ను నాయన ఆయాసం పుట్టించాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన. కన్నీటితో ఆయన పాదాలు మనం కడగలిగినట్లయితే, కన్నీటితో ఆయన సన్నిధిలో మనం పరుపు తేలనిచ్చినట్లయితే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం సంధించబోతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధనలో, ఆ గొప్ప దేవుడు, ఆ శక్తిమంతుడు, స్తుతులకు పాత్రుడైన ఆ దేవాది దేవుడు మనల్ని సంధించబోతున్నాడు. ప్రియ సంగమా, ఒక్కసారి గమనించుకోండి. ఎటువైపు కూడా మీ కనుదృష్టి వెళ్ళనివ్వకండి. కనులు మూసుకొని ఆ ప్రభువుని స్మరించండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, నాయన నీ సన్నిధానంలో మేము ఉన్నాము తండ్రి. నాయన స్తుతులను ప్రభు, నాయన నేను స్తుతించాలని, ఆరాధించాలని ప్రభు నీ సన్నిధికి వచ్చాము తండ్రి. మా వ్యాధి బాధలు నాయన విడిచిపెడుతున్నాము తండ్రి. మా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు విడిచిపెడుతున్నాము ప్రభు. నీ సన్నిధిలో తండ్రి సంతోషం నేను ఆరాధించాలని వచ్చినాము తండ్రి. ఒక్కసారి ప్రభు మమ్మల్ని దర్శించండి. ఒక్కసారి ప్రభు నీ వెలుగుతో ప్రభు మమ్మల్ని దర్శించండి. నీ ఆత్మతో మమ్మల్ని సంధించండి తండ్రి. నీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు. నీ వెలుగుతో తండ్రి మమ్మల్ని దర్శించమని ఆ ప్రభు నామాన్ని ప్రతి ఒక్కరము కూడా స్తుతులతో, పాటలతో మహిమపరచుకుంటూ ఆరాధింతు యేసయ్య నామం
విజయాన్ని మన మధ్యకు ఆహ్వానించుకుందామా? ఆ విజయం మన మధ్యకు ఆహ్వానించుకుందామా? ఆ బలమైన గొప్ప దేవుడు